ఒక వ్యక్తి చట్టము సాంఘిక నియమాలతో సంబంధం లేకుండా తన మనసాక్షి ప్రకారం సార్వత్రిక నైతిక విలువలు ప్రదర్శిస్తున్నాడు. కోల్బర్గ్ ప్రకారం అతను ఈ నైతిక వికాస దశలో ఉన్నాడు. The person is exhibiting universal moral values according to his conscience, irrespective of law and social norms. According to Kohlberg, he is in this stage of moral development. అమెరికా దేశానికి చెందిన లారెన్స్ కోల్బర్గ్ వ్యక్తి నైతిక వికాసంలో 3 లెవెల్స్ 3 స్థాయిలు పేర్కొన్నాడు. సో మొదటిది పూర్వ సాంప్రదాయ స్థాయి, ప్రీ కన్వెన్షనల్ లెవెల్. రెండవది సాంప్రదాయ స్థాయి, కన్వెన్షనల్ లెవెల్. మూడవది ఉత్తర సాంప్రదాయ స్థాయి, పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. సో ప్రతి స్థాయిలో కీలకమైన పదం కన్వెన్షన్స్, సాంప్రదాయాలు. కన్వెన్షన్స్ అంటే ఏం లేదు, మరి ఒక సమాజంలో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమాలు, లాస్. అయితే ఈ కన్వెన్షన్స్ పాటించేటువంటి స్థాయి కన్వెన్షనల్ లెవెల్. సమాజంలోని సాంప్రదాయాలు పాటించేటువంటి స్థాయి సాంప్రదాయ స్థాయి. కొన్ని సందర్భాలలో ఈ సమాజంలో ఉండే సాంప్రదాయాలే కాకుండా విశ్వజనీన నైతిక సూత్రాలు, వ్యక్తి అంతరాత్మ ప్రకారం ఒక్కొక్కసారి ఈ సార్వత్రిక నైతిక విలువలు కూడా పాటిస్తూ ఉంటాడు. మత గ్రంథాలు చెప్పేటువంటి నీతి నియమాలు కూడా వ్యక్తి సమాజ పరిధి దాటి నైతిక విలువలు కలిగి ఉంటాడు. సో ఆ స్థాయిని ఉత్తర సాంప్రదాయ స్థాయి, పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అంటారు. మరి చిన్నపిల్లలు, 10 years లోగా ఉండేటువంటి పిల్లలు ఈ సమాజంలో ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కేవలం భౌతిక పరిణామాలు, అంటే ఏదైనా బహుమతి ఆశించి కానీ లేక దండన తప్పించుకోవడం కోసం పాటిస్తుంటారు. అది సాంప్రదాయాలు తెలుసుకోలేని స్థాయి కాబట్టి పూర్వ సాంప్రదాయ స్థాయి, ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అని మొత్తం 3 స్థాయిలు పేర్కొన్నాడు లారెన్స్ కోల్బర్గ్. ఇక్కడ కీవర్డ్ చూడండి, మనస్సాక్షి ప్రకారము సార్వత్రిక నైతిక విలువలు, సత్యము, అహింస, సౌభ్రాతృత్వము, నీతి, న్యాయము మొదలైనవి విశ్వజనీన నైతిక విలువలు. ప్రతి మతం చెప్పేటువంటి నైతిక విలువలు పాటిస్తున్నాడు. అంటే ఇక్కడ కేవలం ఒక సమాజంలో ఉండేటువంటి చట్టము, ఒక సమాజంలో ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమాలు మాత్రమే కాకుండా అంతకు మించి పాటిస్తున్నాడు. కాబట్టి ఎలిమినేట్ చేసుకోండి. పూర్వ సాంప్రదాయ స్థాయి కాదు, సాంప్రదాయ స్థాయి కాదు, సాంప్రదాయ స్థాయి 4వ దశ కాదు. ఆన్సర్ ఉత్తర సాంప్రదాయ స్థాయి 6వ దశ. ఇది ఆన్సర్. ఇటువంటి కంటెంట్తో కూడుకున్న షార్ట్స్ కోసం, వీడియోస్ కోసం వెంటనే డాక్టర్ మోజెస్ ఎమిలియన్ మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ షార్ట్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.